పాలమనేరులో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని పద్మశ్రీ సర్కిల్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు భవిష్యత్ తరాలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం స్వేచ్ఛగా మన దేశంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఈరోజు నిలబడగలుగుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. భారతదేశంలో రకరకాలైనటువంటి మిళితమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలున్న రకరకాలైనటువంటి నైసర్గిక పరిస్థితులు అందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చేటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన భావి తరాలకు అంటే దాదాపు 134 సంవత్సరాలైన పుట్టి ఈరోజు మనకు కుటుంబం మీదకి వచ్చినటువంటి సందర్భంలో మరి ఈరోజు ఇంత పెద్ద దేశమైనటువంటి ప్రపంచంలో ఇంత పెద్ద దేశమైనటువంటి దేశానికి మరి ఈరోజు రాజ్యాంగం రచించి ఇన్ని రోజులు కూడా మనం మన కాళ్ళ పైన మనం నిలబడగలుగుతున్నామంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎన్నుగా నిలబెట్టగలుగుతున్నామంటే దానికి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే కూడా మనం ఈరోజు అది చేసుకోగలిగాం. దీన్ని రాబోయే భావితరాల వాళ్ళు కూడా దాన్ని ఆచరించాలా. మరి అదేవిధంగా ఆయన ఏ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఆశయంతో అయితే ఈరోజు రాజ్యాంగాన్ని ఆయన రచించారో, ఏ ఆశయంతో అయితే ఈ దేశాన్ని ముందుకు